హలో ప్రైజ్ లార్డ్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు ద స్క్రిప్చర్ టుగెదర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయాన్ని కలిసి చదువుకుందాము. మీ దగ్గర బైబిల్స్ ఉన్నట్లయితే దయచేసి వాటిని తెరిచవ్వండి. ఒకవేళ లేనట్లయితే స్క్రీన్ మీద వాక్యం వస్తుంది, దాన్ని చూసి ఆయన చదవాల్సిందిగా కోరుచున్నాను. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుమను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా, మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందము. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను, కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను. కాగా జగత్పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయ్యున్నను ఈ విశ్రాంతిని గూర్చి నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము. మరియు దేవుడు 7వ దినమందు తన కార్యములన్నిటినీ ముగించి విశ్రమించెను అని 7వ దినమును గూర్చి ఆయన ఒక చోట చెప్పి ఉన్నాడు. ఇదియును గాక ఈ చోటుననే వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని చెప్పి ఉన్నాడు. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురను మాట నిశ్చయము గనుకను ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు గనుకను నేడు మీరాయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినపరచుకొనకూడని వెనుక చెప్పబడిన ప్రకారము ఇంతకాలమైన తర్వాత దావీదు గ్రంథములో నేడని యొక్క దినమును నిర్ణయించుచున్నాడు. యెహోషువ వారికి విశ్రాంతి కలుగజేసిన ఎడల ఆ తర్వాత మరి ఒక దినమును గూర్చి ఆయన చెప్పకపోవును. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోవునట్లుగా మనలో ఎవడును పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదము. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూర్చు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏదీ లేదు. మనమెవనికి లెక్క అప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడుకు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము నొద్దకు చేరుదము. దేవుడిచ్చిన ఈ వాక్యము దీవించును గాక. ఆమెన్.